వెల్కమ్ టు స్మార్ట్ సిస్టర్స్. ఈరోజు మీకు ఈ స్క్వేర్ చూపిస్తున్నాను. ఈ స్క్వేర్లో వీ స్టిచ్ కూడా మీకు పరిచయం చేస్తున్నాను. ఓకే, ఇందులో నేను ఈ 3 కలర్స్ యూస్ చేశాను. 3 అని చెప్పాను, కానీ లాస్ట్కి వచ్చేటప్పటికి 4th కలర్ మెరూన్ రెడ్ కూడా యూస్ చేశాను అనమాట. అంటే ఒక్కొక్క కలర్ డిఫరెన్షియేట్ చేయడానికి. దీనికి 5 నెంబర్ నీడిలు 3 mm అనమాట, అది యూస్ చేశాను. ఫస్ట్ రౌండ్ రో 1 ఏం చేయాలంటే ఈజీ నాట్ వేసుకొని 3 చైన్, నాట్ 3 చైన్. ఎవ్రీ టైం మనము మ్యాజిక్ రింగ్ వేసి ట్రై చేస్తాం కదా, నేను మ్యాజిక్ రింగ్తో కాకుండా ఇప్పుడు చైన్స్ వేసి సర్కిల్ ఎలా చేయాలో చూపించాను అనమాట. ఇందులో ఎలా అంటే ఫస్ట్ 5 చైన్స్ వేసుకొని ఫస్ట్ చైన్లో స్లిప్ స్టిచ్ వేయాలి. ఫస్ట్ చైన్లో స్లిప్ స్టిచ్ అంటే ఇన్సర్ట్ ఇన్ ద ఫస్ట్ చైన్, యాన్ ఓవర్, కమ్ అవుట్. ఇక్కడ యాన్ ఓవర్ ఏం చేయకుండానే 5th చైన్లో నుండి కూడా బయటకు వస్తామన్నమాట. అది స్లిప్ స్టిచ్. ఆ స్లిప్ స్టిచ్ వేసినప్పుడు 5 చైన్స్ దగ్గరగా వచ్చే ఒక సర్కిల్ లాగా అవుతుంది కదా, ఆ మిడిల్లో ఉన్న దాంట్లోనే వర్క్ చేస్తాం మనము. అంటే విత్ 5 చైన్స్ మేక్ ఏ సర్కిల్. ఆ తర్వాత డీసీలు వేయాలి. ఫస్ట్ డీసీ అంటే మనము ఎక్స్ట్రా 3 చైన్స్ వేస్తాం కదా, స్టార్టింగ్ విత్ 3 చైన్. అదే ప్లేస్ అంటే మనం 5 చైన్స్ తీసుకొని ఒక సర్కిల్ చేసాం కదా, ఆ సర్కిల్ ప్లేస్లో 2 డీసీ వేయాలి. 2 డీసీ అంటే డీసీ ఎలా వేస్తాం? యాన్ ఓవర్, ఇన్సర్ట్ ఇన్ ద సర్కిల్, యాన్ ఓవర్, కమ్ అవుట్ ఫ్రమ్ 2 లూప్స్, యాన్ ఓవర్, కమ్ అవుట్ ఫ్రమ్ 2 లూప్స్. అది మనకు డీసీ. అలా మొత్తం 4 సైడ్స్ వేసుకోవాలి. ఈ 3 డీసీ వేసాక 2 చైన్స్. ఈ 2 చైన్స్ అనేది స్క్వేర్కి సంబంధించి కార్నర్ అనమాట. మళ్ళీ 3 డీసీ వేయాలి ఆ సర్కిల్లోనే. ఇలా 3 డీసీ వేసి 2 చైన్స్. ఎవ్రీ టైప్ అంటే మనకు స్క్వేర్ అంటే 4 సైడ్స్ 4 కార్నర్స్ ఉంటాయి. అందులో సైడ్స్ ఏమో 3 డీసీస్, కార్నర్స్ ఏమో 2 చైన్స్. అంటే ప్రతి 3 డీసీస్కి 2 చైన్స్ తీసుకోవాలన్నమాట, గ్యాప్ తీసుకోవాలి 2 చైన్స్ అనేది. అలా 4 సైడ్స్ కంప్లీట్ అయ్యాక ఇప్పుడు 3 కంప్లీట్ అయ్యాయి. ఫోర్త్ వన్ కూడా 3 డీసీస్ వేసి 2 చైన్స్ వేసి ఇన్ ద 3rd చైన్ స్లిప్ స్టిచ్ వేసుకోవాలి. అప్పుడు మనకు ఒక రౌండ్ కంప్లీట్ అవుతుంది. ఇన్ ద 3rd చైన్ స్లిప్ స్టిచ్. 3rd చైన్ అంటే ఫస్ట్ 3 చైన్తో స్టార్ట్ చేసాం కదా, అందులో 3rd చైన్లో స్లిప్ స్టిచ్ వేయాలి. నేను ప్రతి రోని డిఫరెన్షియేట్ చూపించడం కోసం ఈ స్టిచ్కి ఎవ్రీ రో కలర్ చేంజ్ చేసుకుంటేనే మీకు డిఫరెన్స్ కనపడుతుందనమాట. వీ స్టిచ్ ఎక్కడ వేసాము అనేది. ఫస్ట్ రో కంప్లీట్ అయింది, నేను కలర్ చేంజ్ చేస్తున్నాను. కలర్ చేంజ్ చేయాలి లేదా ఏదైనా యూస్ చేస్తున్న యాన్ కంప్లీట్ చేసేయాలి, ఇంకా దాన్ని కట్ చేయాలి అంటే ఎలా యూస్ చేస్తాము? 1 చైన్ వేసి యాన్ని పుల్ చేసి కట్ చేయాలి. ఓకే, దాన్ని కొద్దిగా గట్టిగా పుల్ చేస్తే యాన్ కట్ చేసిన తర్వాత మీకు అక్కడ నాట్ పడుతుంది. ఇప్పుడు నేను ఇంకొక కలర్తో వీ స్టిచ్ ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాను. ఫస్ట్ ఈజీ నాట్ వేసుకొని ఏదో ఒక కార్నర్ నుండి స్టార్ట్ చేయాలి. ఆ కార్నర్లో ఫస్ట్ ఈ కలర్ని జాయింట్ చేసుకోవాలి. జాయింట్ చేయాలంటే ముందు స్క్వేర్లో ఇన్సర్ట్ చేసి సర్కిల్ నీడిల్ని, నెక్స్ట్ జాయింట్ చేసే కలర్ మనం ఈజీ నాట్ వేసుకున్నాం కదా, అందులో వేసి ఒక చైన్ వేస్తే కనుక జాయింట్ చేసినట్లు కలర్ అనేది. స్టార్ట్ విత్ డీసీ అంటే 3 చైన్స్ వేసి వీ స్టిచ్ అంటే ఎప్పుడైనా కానీ 1 డీసీ 1 చైన్ అగైన్ 1 డీసీ సేమ్ ప్లేస్లో వేస్తే వీ స్టిచ్ అంటారు. అందుకోసం ఇక్కడ 3 చైన్ ఈక్వలెంట్ టు 1 డీసీ కదా, ఒక 3 చైన్ వేసాక ఒక చైన్ వేసి మళ్ళీ డీసీ వేసాను సేమ్ ప్లేస్లో. మనం స్టార్ట్ చేస్తున్నది కార్నర్ కాబట్టి కార్నర్లో
ఒక డీసీ, మళ్ళీ ఒక చైన్ వేసి మళ్ళీ డీసీ వేసాక 2 చైన్స్ వేయాలి. ఎవ్రీ టైం కార్నర్లో 2 చైన్స్ వేసుకుంటాను. ఆ తర్వాత సేమ్ ప్లేస్లోనే కార్నర్లోనే ఇంకొక వీ స్టిచ్ అంటే ఒక డీసీ, ఒక చైన్, మళ్ళీ ఇంకొక డీసీ వేయాలన్నమాట. టోటల్లీ 4 డీసీస్ వస్తాయి. ఒక ప్లేస్లో 1 డీసీ, ఇంకొక ప్లేస్లో కూడా 1 డీసీ వస్తుంది. మిడిల్లో మాత్రము 2 చైన్స్ వస్తాయి. ప్రతి డీసీకి మధ్యలో చైన్స్ అనేది 1 చైన్, 2 చైన్స్ అలా కౌంట్ వస్తుంది. ఆ తర్వాత వేసేది 3 డీసీస్ ఉన్నాయి కదా, ఆ 3 డీసీస్లో ఉన్న మిడిల్ వన్లో ఒక డీసీ, వీ స్టిచ్ అక్కడ వేస్తున్నాం అనమాట. 1 డీసీ వేసి 1 చైన్, అగైన్ 1 డీసీ ఇన్ ద సేమ్ ప్లేస్. అంటే మిడిల్లో ఉన్నటువంటి 3 డీసీస్లో సెకండ్ డీసీ మీద వేస్తున్నాం ఆ వీ స్టిచ్ని. మళ్ళీ మనకు అది వేయంగానే కార్నర్కి వచ్చాము. కార్నర్లో ఏం చేయాలి? 1 డీసీ, 1 చైన్, అగైన్ 1 డీసీ, 2 చైన్, అగైన్ 1 డీసీ, 1 చైన్, 1 డీసీ. కార్నర్లో 1 డీసీ, 1 చైన్, 1 డీసీ. ఇది ఒక వీ స్టిచ్. ఓకే, ఇంకొక వీ స్టిచ్ వేసేటప్పుడు ఇది కార్నర్ కాబట్టి 2 చైన్స్ వేసుకుని అగైన్ 1 డీసీ, 1 చైన్, అగైన్ 1 డీసీ ఇన్ ద కార్నర్ అనమాట. కార్నర్లో ఇలా వేసుకోవాలి. టోటల్లీ 4 డీసీస్ వస్తాయి. వాటిల్లో ఒక చైన్ వస్తుంది 2 డీసీల మధ్యలో, ఇంకా మళ్ళీ 2 చైన్స్ ఒక 2 డీసీల మధ్యలో, మళ్ళీ 2 డీసీస్ మధ్యలో ఒక చైన్ వస్తుంది. అగైన్ ఇంకొక సైడ్కి వచ్చామంటే 2 కార్నర్స్ కంప్లీట్ అయిపోయి సెకండ్ వాల్కి వచ్చాము. సెకండ్ వాల్లో 3 డీసీస్ ఉన్నాయి. ఆ 3 డీసీస్లో మిడిల్ దాని మీద 1 డీసీ, 1 చైన్, 1 డీసీ, అది వీ స్టిచ్. మళ్ళీ కార్నర్, సెకండ్ కార్నర్ ఎలాగైతే అల్లామో అలాగే థర్డ్ కార్నర్, ఫోర్త్ కార్నర్ కూడా కంప్లీట్ చేసుకోవాలి. ఇట్ మీన్స్ 1 డీసీ, 1 చైన్, 1 డీసీ, అగైన్ 2 చైన్స్, 1 డీసీ, 1 చైన్, 1 డీసీ. అది థర్డ్ కార్నర్. కార్నర్స్ ఏమో 1 డీసీ, 1 చైన్, 1 డీసీ, 2 చైన్స్, 1 డీసీ, అగైన్ 1 చైన్, 1 డీసీ కార్నర్. వాల్స్కేమో ఇది సెకండ్ రౌండ్లో కాబట్టి వాల్స్కేమో మనకు ఫస్ట్ రౌండ్లో 3 డీసీస్ ఉన్న దాంట్లో మిడిల్ డీసీ మీద మాత్రమే, అంటే సెకండ్ డీసీ మీద 1 డీసీ, 1 చైన్, 1 డీసీ వేయాలి. అలాగే ఫోర్త్ కార్నర్ కూడా కంప్లీట్ చేసుకోవాలి. ఇంకా లాస్ట్ వాల్ మీద 1 డీసీ, లాస్ట్ వాల్లో సెకండ్ డీసీ మీద, అంటే 3 డీసీస్ ఉన్న దాంట్లో సెకండ్ డీసీ మీద 1 డీసీ, 1 చైన్, అగైన్ 1 డీసీ. ఇది సెకండ్ రౌండ్ కంప్లీట్ అయ్యింది. నేను ఈ మోడల్ చేయడానికి ఎవ్రీ రో కంపల్సరీ కలర్ చేంజ్ చేస్తున్నాను. ఇక్కడ థర్డ్ చైన్లో అంటే స్టార్టింగ్ 3 చైన్స్, 1 డీసీ అంటే 3 చైన్స్ వేసుకున్నాం కదా, అందులో థర్డ్ చైన్లో స్లిప్ స్టిచ్ వేసి ఈ కలర్ని కంప్లీట్ చేస్తున్నాను. ఈ రో కంప్లీట్ అవుతుందన్నమాట. నెక్స్ట్ కలర్ నేను గ్రీన్ తీసుకుంటున్నాను. దానికైనా ఫస్ట్ ఈజీ నాట్ వేసి ఒక కార్నర్లో ఇన్సర్ట్ చేయాలి. ఆ నెక్స్ట్ కలర్ని జాయింట్ చేయాలన్నమాట. ఏదైనా కార్నర్ తీసుకోవచ్చు. ఫస్ట్ కార్నర్ స్టార్ట్ చేయడము, ఫస్ట్ స్టార్టింగ్ డీసీ ఈక్వలెంట్ టు 3 చైను,
తర్వాత అక్కడ ఇప్పుడు కార్నర్లో చేంజ్ అవుతుందన్నమాట. 2DC కార్నర్లో 2DC 3 చైన్ 2DC. ఈ రో మొత్తం ఎలా ఉంటుందంటే వీ స్టిచ్ మధ్యలో ఒక చైన్ వేసుకున్నాం కదా, ఆ చైన్లో మాత్రమే 2DC వేసుకుంటూ వెళ్తాము. రో మొత్తం అలాగే కంటిన్యూ అవుతుంది. ఇది ఫస్ట్ కార్నర్లో మాత్రము 2DC 2 చైన్ 2DC వేస్తాము, అది కార్నర్లో. రిమైనింగ్ రో మొత్తం మాత్రము ఓన్లీ వీ స్టిచ్ మధ్యలో, అంటే 2DCs మధ్యలో ఒక చైన్ గ్యాప్ ఉంది కదా, ఆ చైన్ గ్యాప్లో మాత్రమే 2DCs వేసుకుంటూ వెళ్ళాలి. కార్నర్ కంప్లీట్ అవ్వగానే ఇమీడియట్ వీ ఉంది కదా, ఇమీడియట్ వీ అది 3DCs మధ్యలో వేసిన దానికంటే ముందరే ఉంది. 3DCs మధ్యలో సెకండ్ DC వేసిన దానికంటే ముందరే, అంటే లాస్ట్ దానిలో సెకండ్ రోలో కార్నర్కి సంబంధించి 4DCs వేసాము, అందులో సెకండ్ది అనమాట ఇది. ఆ తర్వాత సెకండ్ వీ స్టిచ్లోని చైన్ గ్యాప్లో మాత్రమే వేయాలి. ఈ రో మొత్తము ఓన్లీ చైన్ గ్యాప్లో మనము 2DCs వేసుకోవాలి. వీ స్టిచ్కి సంబంధించి చైన్ గ్యాప్. వీ స్టిచ్ అంటే 1DC 1 చైన్ 1DC, అందులో ఉన్నటువంటి 1 చైన్ గ్యాప్లో 2DCs బిట్వీన్లో 2DC వేయాలి. ఈ రో మొత్తం కంప్లీట్ చేయాలి. నేను కలర్ డిఫరెన్షియేట్ చేస్తున్నాను అన్నది ఇందుకోసమే. మీకు అక్కడ ఎక్కడ వేసాను అనేది తెలియాలి అని అంటే మనం కలర్ డిఫరెన్షియేట్ చేస్తేనే ఇది వీ స్టిచ్, ఇక్కడ ఓన్లీ DCs వేసాము, ఇక్కడ చైన్ గ్యాప్ ఉంది అనేది మనకు అర్థమవుతుంది. ఇలా రో మొత్తం కంప్లీట్ చేయాలి. ఇక్కడ లాస్ట్ వన్కి వచ్చేసాము. లాస్ట్ వన్లో కూడా వీ స్టిచ్ మధ్యలో 2DCs వేసేసి ఇన్ ద థర్డ్ చైన్, స్టార్టింగ్ 3 చైన్స్ వేసాం కదా 1DC స్టార్ట్ చేసేటప్పుడు, అందులో థర్డ్ చైన్లో స్లిప్ స్టిచ్. ఈ రో కంప్లీట్ అయిపోయింది. ఇక ఈ ప్యాటర్న్ అనేది సేమ్ సెకండ్ రో థర్డ్ రో అనేది కంటిన్యూ అవుతుంది. మీరు రోస్ ఇంక్రీజ్ చేసుకునే కొద్దీ సెకండ్ రో థర్డ్ రో రిపీట్ అవుతుందన్నమాట. ఇప్పుడు మళ్ళీ మనం వీ స్టిచ్ వేస్తున్నాము. వీ స్టిచ్కి నేను ఇంకొక కలర్ సేమ్ క్రీమ్ కలర్, వీ స్టిచ్ అన్నిటికీ క్రీమ్ కలర్ తీసుకున్నాను. ఆ 2DC ఉన్న వాటికి మాత్రం కలర్స్ చేంజ్ చేసుకుంటూ వెళ్ళాను అనమాట. సేమ్ కలర్ జాయింట్ చేయాలి. మీరు ఆ వీ స్టిచ్ కలర్ని కూడా చేంజ్ చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. DC అంటే మనకు 3 చైన్స్ ప్లస్ వీ స్టిచ్కి ఏమని చెప్పాను 1DC 1 చైన్ 1DC. అందుకోసం స్టార్టింగ్ 4 చైన్స్ వేసుకుంటే 1 చైన్ ప్లస్ 1DC అయిపోయినట్లు. సెకండ్ DC వేసి, ఇది కార్నర్తో స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి 2 చైన్స్ వేసి మళ్ళీ DC 1 చైన్ అగైన్ DC. ఇదే కార్నర్లో అంటే 4 చైన్స్ 1DC 2 చైన్స్ 1DC 1 చైన్ 1DC. ఓకే, ఇప్పుడు 2DCs వేసాం కదా గ్రీన్ కలర్తో, అంటే థర్డ్ రో గ్రీన్ వేసాము. ఆ 2DCs వేసిన బిట్వీన్ 2DC బిట్వీన్లో 1DC 1 చైన్ 1DC, అది వీ స్టిచ్ అనమాట. ఆ వీ స్టిచ్ ఓన్లీ 2DCs గ్యాప్లో వేసుకుంటూ వెళ్ళాలి. 2DCs గ్యాప్లో 1DC 1 చైన్ 1DC. ఈ రో మొత్తం ఇలాగే కంటిన్యూ అవుతుంది. కార్నర్లో మాత్రము 1DC 1 చైన్ 1DC అగైన్ 2 చైన్స్ 1DC
1 చైన్, కార్నర్లో అది వస్తుంది. రిమైనింగ్ రో మొత్తము 2 డీసీస్ మధ్యలో, అంటే ప్రీవియస్ రోకి సంబంధించి 2 డీసీస్ మిడిల్లో 1 డీసీ 1 చైన్ 1 డీసీ వేయాలన్నమాట. అది వీ స్టిచ్. ఇక్కడ సెకండ్ కార్నర్ వేస్తున్నాం ఇప్పుడు. టోటల్ రో ఇలాగే కంప్లీట్ చేయాలి. ఇప్పుడు లాస్ట్కి వచ్చేసాం. లాస్ట్ వీ స్టిచ్ అది కంప్లీట్ అయ్యాక ఇన్ ద థర్డ్ చైన్, అక్కడ స్టార్టింగ్ మనం 4 చైన్స్ తీసుకున్నాము, కౌంట్ చేసుకొని థర్డ్ చైన్లో మాత్రమే స్లిప్ స్టిచ్ వేయాలి. ఓకేనా? నెక్స్ట్ మళ్ళీ మనకు థర్డ్ రౌండ్ రిపీట్ అవుతుంది. అంటే ప్రతి వీ స్టిచ్ బిట్వీన్ 2 డీసీ వేసుకుంటాం. ప్రతి వీ స్టిచ్ బిట్వీన్ 2 డీసీ వేసుకుంటాం. అక్కడ ఈ యాన్ చేంజ్ చేసి నేను ఇక్కడ ఇంకొక కలర్ యాన్ తీసుకున్నాను. యాక్చువల్లీ గ్రీన్తో వేయాలి, బట్ నేను ఇంకొక కలర్ యాన్ తీసుకున్నాను. అక్కడ ప్రతి వీ స్టిచ్ బిట్వీన్ నేను ఇక్కడ కార్నర్తో స్టార్ట్ చేస్తాను కాబట్టి కార్నర్ 2 చైన్ గ్యాప్లో ఈ కలర్ని జాయింట్ చేసి ఫస్ట్ 1 చైన్ వేస్తే జాయింట్ అవుతుంది, లేదా మీరు నాట్ అయినా వేసుకోవచ్చు. అక్కడ అగైన్ 1 2 టోటల్లీ 3 చైన్స్, 1 DC, again 2 chains, again 2 DC. ఇది కార్నర్. ఓన్లీ కార్నర్స్లో 2 DC 2 చైన్ 2 DC వేసుకోవాలి. ఆ తర్వాత ఎవ్రీ చైన్ గ్యాప్లోనూ వీ స్టిచ్ బిట్వీన్, అంటే 2 DCs మధ్యలో 1 చైన్ ఉంది కదా, ఆ చైన్ ప్రతి గ్యాప్లోనూ 2 DCs వేసుకోవాలి. ఈ రో మొత్తం ఇలాగే కంప్లీట్ చేసుకోవాలి. కార్నర్స్లేమో 2 DC 2 చైన్ 2 DC వేయాలి. రిమైనింగ్ అన్ని వీ స్టిచ్చెస్లో 2 DCs వేసుకుంటూ ఈ రో కంప్లీట్ చేసుకోవాలన్నమాట. మనం ఇలా అల్లుకుంటూ ఎన్ని రోస్ అయినా కంటిన్యూ చేసుకోవచ్చు. ఎలా? సెకండ్ రో థర్డ్ రో, సెకండ్ రో థర్డ్ రో కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళొచ్చు అనమాట. ఒక రో వీ స్టిచ్చెస్ది, ఒక రో ఇలా
2 డీసీస్ వేసుకుంటూ కార్నర్లో మాత్రం ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తాము. కార్నర్లో 2 డీసీ, 2 చైన్, 2 డీసీ ఇలా కంప్లీట్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఇది లాస్ట్ వే స్టిచ్లో కూడాను 2 డీసీస్ వేసి ఇలా కంప్లీట్ చేస్తున్నాను నేను. ఇన్ ద థర్డ్ చైన్ స్లిప్ స్టిచ్ వేయాలి. ఇంకా ఈ ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ ద ఛానల్.